టెన్షన్లో ఉన్నాడు కాబట్టి తను కోపడ్డంలో అర్థముందే. తను కోపడుతున్నాడు కదా అని ఏ విషయం తనతో మాట్లాడకుండా ఏమీ చేయకుండా ఎలా ఉంటాం చెప్పు? భూమి ఆలోచన మంచిదే కదా. ఇప్పుడు అలేకే ఎక్కడికి వెళ్ళినట్టు? తన గురించి ఎవరు చెప్తారు? అలేకే ఉండడం అనేది మనకి చాలా అవసరం మాధవా. అవతల పెళ్ళుంది, దగ్గర బంధువులందరూ రావడం మొదలు పెడతారు. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అలేకే ఎక్కడా అని అడుగుతారు. ఏం చెప్పాలి? అందుకే వెళ్ళి బావగారిని అడిగాను. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి అన్నయ్యని బాధ పెడతావా? నాకు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు భూమి. నాకు మా అన్నయ్య ముఖ్యం. మా అన్నయ్యని అలా తయారు చేసినా తన గురించి మనం ఆలోచించేదేంటి? ఇంతటితో వదిలే భూమి. నువ్వు ఇవన్నీ ఏమీ చేయొద్దు. ఊరుకో. రే, ఊరుకో అంటావేంట్రా? తను చేసిన దాంట్లో తప్పే ఉంది. తనేమీ కావాలని వెళ్ళి అడగలేదు. నేనే అడగమని చెప్తేనే వెళ్ళింది. నేను వెళ్ళి అడిగితే ఇందాక నా మీద కోప్పడ్డాడు. మళ్ళీ నేను ఎలా వెళ్ళి అడగలను? అలేకే ఏమైందో అర్థం కావట్లేదు. సరే, తనైతే ఏం అన్నారు కదా అని భూమిని నేనే వెళ్ళమని చెప్పాను. నువ్వు వెళ్ళమని చెప్పావక్క? మరి ఏం చెయ్యాలరా? ఎవరో ఒకరు వెళ్ళి అడిగితేనే కదా అసలు ఏం జరిగిందో తెలిసేది. సర్లే భూమి, నాకు అన్నయ్య అలా మాట్లాడేసరికి చాలా బాధగా అనిపించింది. బావగారు అలా ఉండడం నాకు కూడా చాలా బాధగానే ఉంది మాధవ్. అడిగితే ఆయన బాధపడతారని కూడా నాకు తెలుసు. కాకపోతే ఏం జరిగిందో ఏంటో తెలుసుకుందామని వెళ్ళానంతే. సర్లే, మనం ఇందాక సుజాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్తయ్య శౌర్యకేదో చీరిచ్చాను, నచ్చిందో లేదో అడుగు అంది. ముందెళ్ళి ఆ విషయం కనుక్కో. అలేఖ్య గురించి మేం మాట్లాడతాం. అదొకటి అడగాలి కదా. నేను వెళ్ళి శౌర్యని అడుగుతాను. ఎక్కడికి వెళ్ళుంటుంది? రుద్రాని ఇంటికి వెళ్ళుంటుందా? అలేఖ్య, దా కూర్చో. ఏం తీసుకుంటావు? కూల్ డ్రింక్, జ్యూస్? ఇప్పుడు అవేమీ వద్దు. నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని వచ్చాను. అవునా? ఏంటి ఇంపార్టెంట్ మ్యాటర్? ఇంత పెద్ద మ్యాటర్ తెలిసినప్పుడు దీన్ని ప్రాపర్గా వాడుకుంటే నీకు ఆ ఇంట్లో ఇంకా ఎదురుండదు. కానీ నువ్వేం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. కళా, చెప్పండి సార్. పేషెంట్ పేరు అరవింద్, అతని తల్లి పేరు సుజాత. అతనికి ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ఎవరు, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇమీడియట్గా నా టేబుల్ మీదకి రావాలి. ఓకే సార్. ఇప్పుడు ఇది అడ్డం పెట్టుకుని నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు. నేను చేయగలిగిందేం లేదు. ఇప్పుడు ఆ పెళ్లి జరిగింది అంటే కొద్ది రోజులకు, కొద్ది నెలలకు శౌర్య విధవరాలవుతుంది. దాంతో ఇల్లు ముక్కలవుతుంది. కానీ భూమి మాత్రం హీరోయిన్ అయిపోతుంది. ఎందుకంటే మొదటి నుంచి ఆ భూమి ఆ పెళ్లి వద్దు వద్దని చెప్తుంది. తను చెప్పినా మనం వినలేదు, మనమే తప్పు చేశామంటూ కుటుంబమంతా తనను దేవతలా చూడటం మొదలు పెడతారు. తన మాట వినక తప్పు చేశామన్న పశ్చాత్తాపంతోటి ఇక్కడి నుంచి తను ఏం చెప్పినా వింటారు. నాకు కావాల్సింది అది హీరోయిన్ కావటం కాదు, ఆ ఇంట్లో విలన్ కావాలి. దాని మొహం చూడటానికి కూడా ఎవరు ఇష్టపడకూడదు. వీలైతే ఇంట్లో వాళ్లే మెడపెట్టి తను బయటికింటేయాలి, లేదా దానంతటదే వెళ్ళిపోవాలి. దానికి నువ్వేం చేస్తావో నీ లాయర్ తెలివితేటలు ఉపయోగించి చెయ్యి.